रौद्रवीक्षणलोचना आलम्पुरे स्थिता माता सर्वार्धफलसिद्धिदा। తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం ఈ జోగులాంబ. అలాగే భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాలలో ఇది 5వది. జోగులాంబ అమ్మవారు మహాకాళి స్వరూపం. ఈమె శవంపై కూర్చొని ఉండడం ఈ ప్రపంచపు మాయల్ని అధిగమించడాన్ని సూచిస్తుంది. ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారి ఆభరణాలు బల్లి, తేలు, గుడ్లగూబ మరియు కపాలం. ఈ ఆలయం చెడు శక్తుల్ని తరిమివేయగల శక్తికి కేంద్రంగా ఉంది. ఈ అమ్మవారు ఒక తల్లిలా ఎంత ఉగ్రంగా ఉంటుందో అంతే ప్రేమగా కూడా ఉంటుంది. మన ఎదుగుదలలో ఉండే నరఘోష నివారణకు ఉన్న ఏకైక అమ్మవారు జోగులాంబ. సంవత్సరం మొత్తం అలంకరణతో కనిపించే అమ్మవారు ఒక వసంత పంచమి రోజు మాత్రమే మనకు నిజరూప దర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇస్తుంది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు పావమాన హోమాలతో 1000 కలశాల అభిషేకంతో ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ఈ ఆలయాన్ని చేరుకోవటం చాలా సులభం. హైదరాబాద్కి కేవలం 200 కిలోమీటర్లు మరియు కర్నూలుకి 27 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మరియు ఆలంపూర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. మనకి దగ్గరలో ఇంత గొప్ప శక్తిపీఠం ఉండడం మన అదృష్టం. సో ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి. జోగులాంబా మహాదేవి రౌద్రవీక్షణలోచనా ఆలంపురే స్థితా మాతా సర్వార్ధఫలసిద్ధిదా. తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం ఈ జోగులాంబ. అలాగే భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాలలో ఇది 5వది. జోగులాంబ అమ్మవారు మహాకాళి స్వరూపం. ఈమె శవంపై కూర్చొని ఉండడం ఈ ప్రపంచపు మాయల్ని అధిగమించడాన్ని సూచిస్తుంది. ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారి ఆభరణాలు బల్లి, తేలు, గుడ్లగూబ మరియు కపాలం. ఈ ఆలయం చెడు శక్తుల్ని తరిమివేయగల శక్తికి కేంద్రంగా ఉంది. ఈ అమ్మవారు ఒక తల్లిలా ఎంత ఉగ్రంగా ఉంటుందో అంతే ప్రేమగా కూడా ఉంటుంది. మన ఎదుగుదలలో ఉండే నరఘోష నివారణకు ఉన్న ఏకైక అమ్మవారు జోగులాంబ. సంవత్సరం మొత్తం అలంకరణతో కనిపించే అమ్మవారు ఒక వసంత పంచమి రోజు మాత్రమే మనకు నిజరూప దర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇస్తుంది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు పావమాన హోమాలతో 1000 కలశాల అభిషేకంతో ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ఈ ఆలయాన్ని చేరుకోవటం చాలా సులభం. హైదరాబాద్కి కేవలం 200 కిలోమీటర్లు మరియు కర్నూలుకి 27 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మరియు ఆలంపూర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. మనకి దగ్గరలో ఇంత గొప్ప శక్తిపీఠం ఉండడం మన అదృష్టం. సో ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి.